2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఇంటికి ఒక మిలీనియర్ రిజల్ట్స్ చూస్తేనే చెప్తూ ఉంటాయి మీరు ఏ రకమైనటువంటి ఎనర్జీ ఇస్తూ ఉన్నారో ప్రత్యేకించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ మీరు బలంగా నమ్మితే అండి చాలా మందికి డ్రీమ్ కార్స్ ఉంటాయి, అది ఈజీగా నా దగ్గరకు వచ్చి కొనగలుగుతున్నారు. సో చూడండి, ఇక్కడ 15th బ్యాచ్ నుంచి గోవర్ధన్ గారు మహీంద్రా XUV నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయ్యి చాలా ఈజీగా కార్ కొనేసారు. మహీంద్రా XUV 700 రూపీస్ అని చెప్పేసి. సో అంటే చాలా మంది ఈ రోజు మార్నింగ్ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు కూడా ఒక రవి సార్ అని ఒక అతనికి 70 లక్షలు వచ్చిందండి. 70 లక్షలు రియల్ ఎస్టేట్లో. సార్ గత 13 సంవత్సరాల బట్టి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ఇంత బల్క్ అమౌంట్ ఎప్పుడు నేను తీసుకోలేదు, ఇంత కమిషన్ తీసుకుని అని చెప్పారు అనమాట. సో అంటే ఎందుకు అంత రిజల్ట్స్ వస్తాయంటే, ఇంతకు ముందు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తే ఇప్పుడు సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నానండి. సో ఈ వీడియోని చెప్పబోయేదంటే చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు చాలా మందికి వస్తుంటుంది కానీ నిలవదు అనమాట. చాలా మందికి ఎలా ఉంటుంది అంటే, డబ్బు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎలా ఉంటుంది అంటే ఫాస్ట్గా వస్తుంది, 2 minutes ఉంటే వెళ్ళిపోతుంది మళ్ళీ స్టేషన్లో. డబ్బు వస్తుంది, ఆ స్టేషన్కి ట్రైన్ వస్తుంది, కానీ 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటే వెళ్ళిపోతుంది అనమాట, ఒక 5 నిమిషాలు. అలా చాలా మంది డబ్బు సూపర్ ఎక్స్ప్రెస్ లాగా వస్తుంటుంది. ఇది నిజం అనుకుంటే ఎస్ అండ్ అగ్రీ అని టైప్ చేయండి. అయితే ఎందుకు నిలవదో కుదరచ్చు. చాలా మంది డబ్బు అలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంటుందండి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క అలవాట్లు గ్రహ పాటలాగా ఉంటాయి కొంతమంది. సో అంటే మీ యొక్క అలవాట్లు బట్టే మీ సంపద అనేది ఉంటుంది. సో ఏం చేయాలి, జనరల్గా ఎందుకు నిలవదని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పిన కొన్ని పాయింట్స్ చెప్తాను, ఇవి చేయకూడదు, కొన్ని చేయాలి. ఇలా చేయడం వల్ల చిల్లి గవ్వ కూడా అంటారు సార్, చిల్లి గవ్వ కూడా ఉండదన్నమాట. వాళ్ళు ఫస్ట్ 10 days వాళ్ళు అమీర్ అండి, బాగా డబ్బు ఉంటుంది. నెక్స్ట్ 15 days గరీబ్. చాలా మంది నెలలో 2 రకాలుగా ఉంటారు, అంటే 2 పర్సనాలిటీస్ ఉంటాయి. మొదటి 15 రోజులు అమీరు, లాస్ట్ 15 రోజులు గరీబు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఎందుకు అలా జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కొన్ని ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కూడా ఎనర్జీని బేస్ చేసి చెప్తాను. సో కొంతమంది ఎలా ఉంటారు అంటే తలుపుని కాలుతో తంతుంటారు ఇలా కళ్ళు. సో అలాగ తన్నకూడదు, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా మన ఇంటి మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తుంటాయి. సో ఇక్కడ మనం చాలా మంది తన్నకూడదు. అందుకే చాలా మంది అంటారు ఇంటి ఎంట్రన్స్ లో ఎదురుగా మనం షూ పెట్టకూడదు, పక్కకు వదలాలని చెప్పేసి అంటుంటారు. ఎదురుగా షూ పెట్టకని అంటుంటారు. బికాస్ పాజిటివ్ అనేది ఎప్పుడు వచ్చేది మీ ఇంట్లో నుంచి, ఫ్రంట్ డోర్ నుంచి. ఈ ఫ్రంట్ డోర్ ఇలా కాలుతో తన్నకూడదని చాలా మంది కాలుతో తంటుంటారు, కొంతమంది కాలుతో డోర్ వేస్తుంటుంటారు. విపరీతమైన ఇరిటేషన్ అంటే అలా చేస్తే నిజంగా కాలుతోటి తంతే విపరీతమైన ఇరిటేషన్ వస్తుంది. కొంతమంది మనం డోర్ వేస్తే చూడండి, కొంతమంది తలుపు తీయకపోతే ఇలా కాలు డోర్ అంటారు. అలా తన్నకూడదు. అలా తంతే మీరు అన్నట్టు 100% ఇరిటేషన్ వస్తుందండి. కొంతమంది కాలుతో డోర్ తంటుంటారు, వెరీ బ్యాడ్ మేనర్స్. ఎస్ 100%. సో ప్లీజ్ డోంట్ డూ దిస్. ఇలా చేస్తే డబ్బు వస్తే ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా చేయడం వల్ల ఖర్చులు బాగా విపరీతంగా పెరిగిపోతాయండి. ఖర్చులు చాలా బాగా పెరుగుతాయి. సో మీరు జాగ్రత్త పడండి. అండ్ ఇంకా మీరు ఏం చేయాలంటే, అందుకే మనకి జనరల్గా పూర్వీకులు చెప్తుంటుంటారు, ఇంటి ఎంట్రన్స్ మెయిన్ పెట్టుకోండి, దీపం వెలిగించండి. సో ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఇల్లు ఎంట్రన్స్ అసలు ఎంత బాగుంది. ఏంజెల్స్ దేవదూతలు ఎవరు ఇంట్లో నీట్గా ఉంటే వాళ్ళ ఇంట్లోకి వస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇంట్లో ఫ్రంట్ డోర్ చూస్తే ఎప్పుడో బాగా పాతబడిపోయిన బంతి పూలు వాడిపోయి నలిగిపోయి రాలిపోయే స్థితిలో ఉంటాయి అన్నమాట. సో అలాంటివి కూడా ఉండకూడదు. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకా చూడండి, ఇంకా మనం ఎనర్జీస్ గురించి మాట్లాడుతాం. ఇంతకు ముందు కూడా సాల్ట్ గురించి మాట్లాడాం. జనరల్గా సాల్ట్ ఏ సీసాలో వాడాలంటే చూడండి, గాజు సీసాల్లో వాడడం వల్ల ఎనర్జీ బాగుంటుంది, సంపద కూడా, శక్తి కూడా పెరుగుతాయి. అందుకే మీరు ఏదైనా స్టార్ హోటల్స్కి వెళ్ళండి, దే ఆల్వేస్ యూజ్ గ్లాస్. ప్లాస్టిక్ గ్లాసెస్ వాడరు, అంత గాజు వాడతారు. గ్లాస్ ఏం చేస్తుంటే ఎనర్జీని స్టోర్ చేయగలరు. అండ్ ఇంకా మీరు తీసుకుంటే మరి దేంట్లో వాడకూడదంటే, చాలా మంది ప్లాస్టిక్ డబ్బాలో సాల్ట్ వాడుతుంటుంటారు. అలా వాడడం వల్ల అంటే నెగిటివ్ ఎనర్జీ అక్యుములేట్ అయ్యి ఖర్చు బాగా పెరిగిపోతుందండి. దయచేసి ఈ మిస్టేక్ చేయొద్దు. ఇంకా ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోతుంటుంటాయి. మనీ రాకపోవడం జరుగుతుంటుంది. అయితే ఇంకా ఇప్పుడు నేను కొత్త టాపిక్ ఎందుకు చెప్తున్నాను ఈ వీడియోలో ఏంటంటే, కలర్స్ దట్ అట్రాక్ట్ మనీ. నాగరాజు సార్ చాలా ఇష్టమైన టాపిక్ ఇది, కలర్స్ అనేది. ఎటువంటి కలర్స్ వాడడం వల్ల కూడా మీరు డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. చూడండి, ఈ వీడియోలో కేవలం ట్రైలర్ మాత్రమే. నా క్లాసెస్కి జాయిన్ అయిన తర్వాత పూర్తి సినిమా మీరు చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఓన్లీ మీరు పేర్లు మాత్రమే ఉంటారు, ట్రైలర్ మాత్రమే. మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇంకా ఎటువంటి కలర్స్ ఎలా అట్రాక్ట్ చేస్తారు, ఏ కలర్ని ఏ ప్లేస్లో పెట్టాలి, అది చాలా పవర్ఫుల్. సో ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఇప్పుడు నేను వాస్తులో నేను చెప్పింది చేయడం వల్ల చాలా మందికి ల్యాండ్ సేల్ అవుతుంది, డబ్బులు వస్తున్నాయి, అంటే పెళ్లికాని ప్రసాదాలకు పెళ్లిళ్ళు అవుతున్నాయి. సో చూడండి, కలర్స్ అట్రాక్ట్ మనీ. కింద జాగ్రత్త ఉండండి. ఏ కలర్స్, సో కొన్ని కలర్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. అందుకే మనం ఏంటంటే ఎవరికైనా బొకే ఇచ్చినప్పుడు రకరకాల
ఇచ్చామనుకోండి అట్రాక్ట్ చేస్తాం. మీరు ఒక పెద్ద గార్డెన్కి వెళ్ళండి, ఒకే పువ్వులు ఉండగానే రకరకాల పువ్వులు అంటే ఇష్టపడతాం అనమాట. మన మైండ్ ఎప్పుడు కూడా డిఫరెంట్ కలర్స్, అందుకే రెయిన్బో అంత ఫేమస్. రెయిన్బోలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఏ కలర్ వాడితే మీరు వెల్త్ని మనీని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఇవే జాగ్రత్త చూడండి. అయితే కింద కామెంట్ టైప్ చేయండి, మీరు మనీనా సక్సెస్ని వెల్త్నా ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేయాలనుకుంటారా కింద టైప్ చేయండి, దాన్ని బట్టి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త చూడండి, ఏ కలర్ వాడడం వల్ల మన యొక్క మైండ్ సెట్, మన ఎనర్జీ చాలా బాగుంటుంది అంటే గోల్డెన్ కలర్. ద గోల్డెన్ సింబలైజ్ ప్రాస్పరిటీ అండ్ వెల్త్. గోల్డ్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వెల్త్ని ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేయొచ్చు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏ గోల్డ్ కలర్స్ వాడాలి చెప్తాను. నేనేం వాడుతాను అది మీరు చూడొచ్చు, చూపిస్తాను కూడా. నాతో డైరెక్ట్గా మీరు క్లాసెస్ జూమ్ క్లాస్లో మాట్లాడచ్చు. అండ్ అదేవిధంగా ఎల్లో కలర్. ఎల్లో చాలా మంది, నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తానంటే ఎల్లో పేపర్ మీద రాయండి, ఎల్లో పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో రాయండి అంటే ఎల్లో ఎందుకనంటే జనరల్గా ఎల్లో పసుపు, మీ పసుపు ఎల్లో కలర్ చూడండి, తెల్లవారు ఉదయిస్తున్న సూర్యుడు ఎల్లో కలర్లో ఉంటాడు. సో ఎల్లో ఇస్ ఎ బ్రైట్ అండ్ ఎనర్జెటిక్ కలర్. రీసెర్చ్ ప్రకారం ఎల్లో మన సబ్ కాన్షియస్ని ఫోకస్ అలర్ట్గా పెంచుతుందండి. సో ఇంకా మీరు తీసుకుంటే ఈ ఎల్లో కలర్స్ని ఏ డైరెక్షన్లో పెట్టాలంటే సౌత్ ఈస్ట్, జనరల్గా ఈ డైరెక్షన్లో పెట్టడం వల్ల. సౌత్ ఈస్ట్ ఎందుకు పెట్టాలనేది నా క్లాసెస్కి వచ్చింది ఇన్ డీటెయిల్గా చెప్తానండి. సౌత్ ఈస్ట్లో ఎందుకు ఎనర్జీ ఎక్కడ ఉంటుంది, ఆ సౌత్ ఈస్ట్ ప్లేస్లో ఏం పెడితే, మళ్ళీ చెప్తున్నానండి, మీ యొక్క దిశ మారితే మళ్ళీ దశ మారిపోద్దండి. దిశ మారితే దశ మారిపోద్ది. సో గోల్డెన్ కలర్, ఎల్లో కలర్ గుర్తుపెట్టుకోండి. అదే విధంగా ఇంకో కలర్ ఏంటి సార్ అని తెలుసుకోవాలనుకుంటే నా క్లాసెస్లో, ఈసారి జరగబోయే క్లాసెస్లో కంప్లీట్గా సింపుల్గా, మళ్ళీ చెప్తాను, సింపుల్గా డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలో చెప్తాను. సో ఫైనల్గా చెప్పేదంటే ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి, సక్సెస్ కావాలనుకుంటే గోల్డెన్ ఆబ్జెక్ట్స్ని మన ఇంట్లో చూడండి, మళ్ళీ చెప్తాను, గోల్డెన్ కలర్ ఆబ్జెక్ట్స్ని, ఎల్లో కలర్ ఆబ్జెక్ట్స్ని మన ఇంట్లో పెట్టుకోవాలి. అది ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది నాకు ఈసారి జరగబోయే క్లాసెస్లో చాలా బాగా చెప్తాను. దాంతోపాటు ఈసారి ఛాంపియన్స్ మైండ్ సెట్ కూడా చెప్పబోతున్నానండి. ఎస్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఛాంపియన్ మైండ్ సెట్. ఎస్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా అదే. మనం మారితే ఏదైనా మారుతుంది. ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలి 100%. ఎనీవేస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. యా, ఛాంపియన్ మైండ్ సెట్ ప్రోగ్రామ్ జాగ్రత్త ఉండి. ఈసారి జరగబోయే క్లాసెస్ లో ఛాంపియన్ మైండ్ సెట్ అంటే ఏం ఛాంపియన్ మైండ్ సెట్, క్రికెటర్స్, అథ్లెట్స్, ఒలింపిక్ వెళ్ళే వాళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద ఛాంపియన్స్ వాళ్ళ మైండ్ని ఏ విధంగా ట్రైన్ చేసుకుంటారు, ఏ విధంగా సెట్ చేసుకుంటారు. ఎందుకంటే ఛాంపియన్స్ మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోద్దండి. సో ఈసారి క్లాసెస్ అక్టోబర్ 1 నుంచి ఎర్లీ మార్నింగ్ 5:30కి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. జూమ్లో ఉంటాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్ కింద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లైఫ్లో ఈ కోర్స్ కానీ నేర్చుకుంటే లైఫ్లో ఎక్స్పైరీ లేని సబ్జెక్ట్ అండి ఇది. మళ్ళీ చెప్తాను, ఎక్స్పైరీ లేని సబ్జెక్ట్ జనరల్గా. సో ఒక్క కోర్స్ నేర్చుకుంటే లైఫ్లో ఏ విషయంలోనే మీరు ఛాంపియన్ అవ్వచ్చండి. అది రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు అక్టోబర్ 1 నుంచి బ్యాచెస్ ఉంటాయి. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. డిలే మాత్రం చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే మనకు మంచి కోచెస్ దొరకాలంటే ఎక్కడ పడితే అక్కడ దొరకవు. సో అటువంటి వాళ్ళు దొరికినప్పుడు ఏంటంటే ఒక్కసారి అసలు విజిట్ చేద్దాం, ఏం చెప్తారని చెప్పేసి అనుకున్నటువంటి ఆలోచనతో అయినా సరే మీరు రండి. లైఫ్లో మీరు అన్వర్ గారిని మర్చిపోలేరు. సో అంత ఫెంటాస్టిక్గా ఉంటుంది. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ లోపే ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.